నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట పట్టణాన్ని ఆధునిక నగరంగా తీర్చిదిద్దేందుకు మౌలిక వసతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. పట్టణంలో వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో 857.40 లక్షల వ్యయంతో చేపడుతున్న స్ట్రమ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులు నగర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక 29వ వార్డు పరిధిలో సద్దుల చెరువు వెనుక అలుగు ప్రాంతం ఎస్వి డిగ్రీ కళాశాల వెనుక నుంచి ఎస్ఆర్ఎన్ ఫంక్షన్ హాల్ నుంచి కొత్త ఏసీపీ కార్యాలయానికి వెళ్లే మార్గంలోని నాలాలో యుఐడిఎఫ్ నిధులు 857.40 లక్షలతో చేపట్టనున్న స్ట్రమ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులకు వారు ఘనంగా శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వోత్తం రెడ్డి, నివేదిత లక్షాదిలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో సూర్యాపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని శాశ్వత పరిష్కారం కోసం ఆధునిక డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈరోజు ఇక్కడ మనం స్టామ్ వాటర్ డ్రైన్ 8,57 లక్షలతో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి సర్వోత్తం రెడ్డి గారు, స్థానిక వార్డు కౌన్సిలర్లు, విచ్చేసిన కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్లు, నాయకులు అందరికీ నమస్కారాలు. ఇది కట్టుకోవడం వల్ల భవిష్యత్తులో తర్వాత ఇక్కడ వార్డులో ఇల్లు మునిగిపోవడం జరిగింది గతంలో. అది జరగకుండా ఉండడానికే ఇది ప్లాన్ చేశాము. మా మున్సిపాలిటీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసుకున్న ఫస్ట్ కార్యక్రమం. చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా అభివృద్ధి పనులు చాలా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓకే. కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024వ సంవత్సరంలో ఆ రోజు వర్షాలు పడుతున్న సమయంలో మా నాన్నగారు స్వర్గీయ దామోదర్ రెడ్డి గారు ఈ వరదలు వచ్చినాయి అని చెప్పి 27, 29 వార్డు సంబంధించిన అక్కడ కాలనీలో ఉంటున్న వాళ్ళు వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసినారు. ఆ రోజు నాన్నగారు దీన్ని ప్రత్యేకించి ఒక విజిట్ పెట్టుకొని వర్షంలో కూడా ఈ వార్డులో పర్యటన చేసి దీన్ని ఐడెంటిఫై చేసి ఆ రోజే ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయడం జరిగింది. ఈ స్టామ్ వాటర్ డ్రైన్ ఏదైతే ఉన్నదో ఇక్కడ మన సద్దుల చెరువు కిందికి పోయే నీళ్ళు ఏదైతే ఉన్నాయో నల్ల చెరువు పోయే కాలువలో ఆ రోజు ఈ కాలువ డెప్త్ లేదు, నీళ్ళన్నీ ఓవర్ఫ్లో అయ్యి మొత్తం కింద కాలనీలకు రావడం జరిగింది. అప్పుడు ఆ సందర్భంగా ఆ రోజు ఇంజనీర్లతోటి ఆ రోజు ఉన్న కమిషనర్ గారితో మాట్లాడి దీన్ని ఏ విధంగా చేయగలుగుతామని చెప్పి ఆలోచన చేసి ఈ మొత్తం ఒక 1.1 కిలోమీటర్స్ స్టామ్ వాటర్ డ్రైన్ కట్టాలి. ఇందులో మెయిన్ కాలువ 600 మీటర్ల పైన ఉంది. తర్వాత పిల్ల డ్రైన్ ఇంకోటి 400 మీటర్ల పైన ఉన్నది. ఇవి కూడా మొత్తం కలిపి మన ఆర్కే గార్డెన్ అక్కడి నుంచి మొదలుకొని అక్కడ ఎస్పీ ఆఫీస్ వరకు అట్లా వెళ్ళి నల్ల చెరువు వరకు కూడా ఈ డ్రైన్ కాలువ పూర్తి చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి యుఐడిఎఫ్ నిధులకి వెళ్ళి 8.5 కోట్లు ఈరోజు ప్రభుత్వం శాంక్షన్ ద్వారా వర్క్ శాంక్షన్ అయ్యి టెండర్లు అయ్యి ఇప్పుడు పని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, నా సోదరి నివేదిత లక్షాది గారు, అదేవిధంగా గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా, గౌరవ స్థానిక కౌన్సిలర్ రాపర్తి భవానీ శ్రీనివాస్ గారు, అదేవిధంగా 29వ వార్డు కౌన్సిలర్, మిగతా కౌన్సిలర్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ మంచి కార్యక్రమం ఇది. ఈ వర్షాలు పడ్డప్పుడు మనకు గుర్తొస్తాయి ఈ స్టామ్ వాటర్ ఏంది, డ్రైన్ ఏంది. ఇంకా నెల రోజుల ముందే ఈ కార్యక్రమం మొదలు పెట్టాల్సి ఉండే. ఇప్పటివరకు కొంచెం ఒక దిశకు వచ్చేది, కానీ కొన్ని కారణాల వల్ల ఆ కాంట్రాక్టర్లు కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల ఈ పని మొదలు పెట్టలేదు. ఆలస్యమైనా కానీ మొదలు పెట్టాలి కంపల్సరీ. ఈ రెయినీ సీజన్ కల్లా ఒక రూపురేఖలు తీసుకురావాలని ఆలోచనతో చేస్తున్నాం. ఈ కాలువ కూడా 2 సైడ్ వాల్స్ ఉంటాయి. మెయిన్ కాలువకు 33 ఫీట్ల వెడల్పుతోటి ఈ కాలువ ఉంటుంది మెయిన్ కాలువ. అదే ఆ చిన్న కాలువకు వచ్చేసరికి అది 10 ఫీట్ల వెడల్పు ఉంటుంది. అది యూ షేప్ తోటి ఉంటుంది కాలువ, అంటే 2 సైడ్ వాల్స్ ఉంటాయి, కింద కూడా కాలువ ఉంటుంది. ఆ రకమైన డిజైన్ చేసి ఇంజనీర్లు కూడా ఒక మంచి ప్రతిపాదన చేసినారు. తప్పకుండా ఈ కాలువ పూర్తయిన తర్వాత ఈ 27 వార్డులో 29 వార్డులో ఫ్లడ్డింగ్ తగ్గుతుందని పూర్తి విశ్వాసం ఉంది. కొన్ని ప్రాంతాల్లో కూడా ఇల్లులు కూడా ఒత్తుకొని వచ్చినాయి కాలువకు. అయితే ఇరిగేషన్ శాఖ వాళ్ళు ఇచ్చినారు, మ్యాప్ ఇచ్చినారు. ఆ మ్యాప్ ప్రకారం మున్సిపల్ శాఖ వారు అనుమతి తీసుకొని ఎట్లా చేయాలో దాన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళు పూర్తిగా సహాయ సహకారాలు ప్రజలు కూడా అందించాలని చెప్పి నేను మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా వారి విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.